ద్వాపర కలియుగం. కృతాయుగం నరసింహస్వామి పరిపాలించాడు. శ్రీ మనోహర స్వాచ్ఛత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపంతక సుర సాధురక్షణ జప చక్రహస్త ప్రహ్లాదవర పాపదుస సర్వేశ్వర క్షీరసాగర సార కృష్ణవర్ణ పక్షి వాహన నీల ప్రవడకుంతర జాల పల్లవారుణ పాదపద్మైకుల చారుశ్రీ చందనాగుర చర్చితాంగ కుంద కుటుంబదంత వైకుంఠ రామ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహంతుడిత దూర. అప్పుడు 4 పాదాల ధర్మం. పులులు ఆవులు మేకలన్నీ కలిసి ఇట్లా సమూలంగా ఒకే పొలంలో నీళ్లు తాగి పడుకునేట్టు. ఎందుకు? 4 పాదాల ధర్మం. కృతాయుగం తర్వాత త్రేతాయుగం రాముడు పరిపాలించినాడు. 3 పాదాల ధర్మం. ధర్మాంత కామం అంటే నీ కోరిక ధర్మంతో కలిగి ఉండాలి నాయన బాలక సిద్ధ తండ్రి. ధర్మాంత కామం రాముడు నిర్వహించాడు. తన సీతమ్మ వారి పట్ల మాత్రమే ఆంక్షతో చూశాడు. పరస్త్రీని దేవతామూర్తిగా భావించినాడు. లక్షల సంవత్సరాల కిందట హిస్టరీ ఈరోజు క్షుణ్ణంగా చెప్పుకుంటున్నాం. ఆ రోజు లక్ష్మణుడు అన్నాడు, మా అన్న లేని చోటు నేను ఉండను. మరి ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళరు. చెట్లు దూరం దూరం నాడుతున్నాం, పెరుగుతా ఒకటి అవుతున్నాయి. పిల్లలు ఒకే తల్లిదండ్రులు గర్భం పుడుతున్నారు. అన్నదమ్ములు పుడతా భయమవుతున్నారు. తెలుసున్నా పెరుగుతా కక్షలు కృతంతాలు రాగద్వేషాలు ఉన్నన్నాళ్ళు రాగల్లో ప్రతీకారాలు తీసుకుంటే విమర్శించుకుంటూ పోతే ప్రేమించేది ఎప్పుడు? విలువైన సమయం, విలువైన దేహం సర్వేశ్వర శంకరుడు ఎందుకు ఇచ్చాడు దేహాన్ని? తన నామాన్ని పఠించడానికి. ఎన్ని జీవరాశుల్లో కూడా 24 లక్షల జీవరాశుల్లో పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించడం దుర్లభం. భగవంతుడిచ్చిన అపురూపమైన చురుకానిక జీవితం. తను తాను తెలుసుకున్న తర్వాత తాను కూడా బ్రహ్మం నాయన బాలక సిద్ధ తండ్రి. లక్ష్మణుడు ఏమన్నాడు? అన్నలేనా యోధ్యలోన ఉండలేనని పలికెను తండ్రి. అన్నలేనా యోధ్యలోన ఉండలేనని పలికెను. అడవులన్నీ తిరిగి తిరిగి అన్నరాముని చూసెను. లక్ష్మణుడు అన్నలేనా యోధ్యలోన ఉండలేనని పలికెను. అన్నలేనా యోధ్యలోన ఉండలేనని పలికెను. అడవులన్నీ తిరిగి తిరిగి అన్నరాముని చూసెను. అడవులన్నీ తిరిగి తిరిగి అన్నరాముని చూసెను. రాఘవుడు కనిపించగానే రమరామ అరిచెను. రాఘవుడు కనిపించగానే రమరామ అరిచెను. భయముతో నా పూజి రాముల పదములను పట్టెను. భయముతో నా పూజి రాముల పదములను పట్టెను. మరి ఈరోజు భక్తులారా అన్నవదులను పాదనమస్కారం చేస్తున్నారా? ప్రపంచం అన్నవదులను వదిలేండి, కనీసం తల్లిదండ్రులను పాదనమస్కారం చేస్తున్నారా? వాళ్ళున్న రాగద్వేషాలు ప్రతీకారాలు ప్రపంచానికి ఎలా వచ్చో చెప్పండి. ప్రపంచాన్ని ఎవరు పరిచయం చేశారు? తల్లిదండ్రులు. ఈశ్వర ప్రసాదాన్ని మానవుడు ఎలా పొందుతున్నాడు? భక్తులకు లక్షల శుక్ల కణాలు తల్లి గర్భంలోకి వెళుతాయి. వెళ్ళి ఒక కణం లోపలికి వెళ్ళి ఫలదీకరణ చెంది 1 దినం ఉండి మొండెం కట్టి తిరిగి బయటకు వస్తుందన్నమాట. అదే ఈశ్వర ప్రసాదం. తన శరీరంలో ఉండే రక్తాన్ని పీల్చి పిండి పాలుగా మార్చే శక్తి అమ్మకు మాత్రం ఉంది నాయన బాలక సిద్ధ తండ్రి. మొదట తల్లిదండ్రులు పాదసేవ చేయము, నీకు మోక్షం కలుగును, నీ జన్మ ధన్యమగు నాయన బాలక సిద్ధ తండ్రి. బాబు లక్షల శుక్ల కణాలు తల్లి గర్భంలోకి వెళ్తాయి. తన శరీరంలో ఉండే రక్తాన్ని పీల్చి పిండి పాలుగా మార్చే శక్తి అమ్మకు మాత్రం ఇచ్చాడు సర్వేశ్వరుడు శంకరుడు. అమ్మ బిడ్డకు పాలు ఇవ్వాలంటే అమ్మ పాలు తాగదు ఎక్కడ. తన శరీరంలో ఉండే రక్తాన్ని పీల్చి పిండి పాలుగా మార్చే శక్తి అమ్మకు మాత్రమే ఇచ్చాడు. వాటి తల్లిదండ్రుల యొక్క పాదసేవను చేశాను. ఇప్పుడు తపన కలుగుతుంది చేయాలని వాళ్ళు లేరు. కావున తను తాను తెలుసుకున్న తర్వాత తాను కూడా బ్రహ్మం. మరి సీతమ్మ తల్లి మరిదిని ఏమని భావించింది? రాముల తమ్ముడమ్మ రాముల తమ్ముడమ్మ నామలది రఘం జన్మల దేవుడమ్మ నామలది. పుట్టి పుట్టెడు గోవిందాయగదల్లి పుట్టి పుట్టెడు గోవిందాయగదల్లి రాసే కట్టమన్న నామలది రఘం
నీ సీతమ్మ తవ్వెత్తిల్లి దేవునిగా భావించింది భక్తులారా. మరి ఈరోజు ప్రపంచం జీవితాన్ని ఎలా అయినా గడపచ్చు. ఋషులు, మునులు, రాజులు, చక్రవర్తులు ఎట్లా వాళ్ళు వచ్చారు ప్రపంచానికి అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ కాలచక్రం ఎలా వెళ్తుంది? మనిషికి 4 స్టేజ్లు: బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం. బాల్యం తెలిసి తెలివి జరిగిపోతుంది. ఈ పసిబిడ్డలకి ఏం తెలుస్తుంది చెప్పండి? వయసు వచ్చింది, కోరికతో నిండిపోయినా తెలుసుకోవాలనుకుంటున్న సమయం లేదు. హరినామస్మరణ చేయాలంటావు, దేహం సహకరించదు. నీవు ఎప్పుడు తెలుసుకుంటావు? నీలో ఉండే అహంకారం ఎప్పుడు తొలగించుకుంటావు? అపారపర పరంజ్యోతి ఉన్న దేహం ఎప్పుడు దర్శించుకుంటావు? చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. స్వామి మట్టిలోన కలిసి పంచభౌతిక మందు దుర్భరమైన గాయం. తండ్రి మానవుడు బాలక సిద్ధ తండ్రి చెప్పండి. నుంచి భీమరాజు వారు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే వాళ్ళ జతలో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రావాలి. భీమరాజు గారికి 20 ఏళ్ళ నుంచి మనం వాళ్ళ ఇల్లు, వాళ్ళ అంగిడి, వాళ్ళ ఆసుపత్రి అంతా వాళ్ళతో నేనే చేసినాను. మన కర్ణాటకలోనే ఇప్పుడు చాలా పేరు ప్రసిద్ధి సంపాదించుతున్నాడు.